ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, ఇండిపెండెన్స్ డే అని భారతదేశమంతా పండుగ రోజుగా ఆచరిస్తున్నారు. మన భారతదేశము స్వాతంత్ర్యము దేశముగా ఏర్పడక ముందు బ్రిటిష్ వారి పరిపాలనలో బానిసలుగా ఉండేవారిమి. 1947 సంవత్సరము స్వతంత్ర దేశముగా పరిగణించబడింది. అనేక మంది స్వతంత్ర సమరయోధులు మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చారు. వీరిలో మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు సుభాష్ చంద్రబోస్ ఇంకా అనేక మంది పోరాడి గెలిచి స్వాతంత్రాన్ని మనకి అందించారు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారు కొరింథీలో ఉన్న సంఘమునకు, దేవుని పిల్లలకును పరిశుద్ధులకును వ్రాసిన పత్రిక. దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తు యేసును అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మము పొందిన వారు, నూతనంగా ఏర్పరచబడిన వారు వారి యొక్క పాత రోత జీవితమంతా తొలగిపోయి నూతనమైన జీవితము గలవారుగా ఎంచబడతారు. వారి యొక్క పూర్వస్థితిని విడిచి నూతనమైన పరిస్థితులు ఏర్పడతాయి. అజ్ఞానులుగా ఉన్నప్పుడు, దేవుని అంగీకరించక ముందు వారి యొక్క పాపపు స్థితి, పాత రోత జీవితమంతా తొలగి నూతనమైన జీవితాన్ని ఆరంభిస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, పాపము అనే బానిసత్వంలో జీవించిన మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క స్వరక్తమిచ్చి మన యొక్క పాప భారము, శాప భారము ఆ శిలువలో భరించి ఆ పాప సంకెళ్ల నుండి మనలను విడిపించి స్వతంత్రులుగా చేసి ఉన్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి మనలను మన పాపముల నుండి విడిపించి స్వతంత్రులుగా చేసిన ఆ యేసయ్యకు ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ధనధాన్యాలు అడగలేదు. ఆ దేవునికి కావలసింది విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాప హృదయం, శుద్ధ హృదయం. అర్పిద్దామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడువు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్ములను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక మిమ్మలను అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మలను స్తుతించి ఆరాధించి గణపరిచే బిడ్డలుగా చేయండి. అపొస్తలుడైన పౌలు గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వాక్యము ద్వారా తెలియజేసి ఉన్నారు. తండ్రి, మీకు స్తోత్రములు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని వాక్యము ద్వారా తెలియజేసినారు. మీకు స్తోత్రములు. క్రీస్తును అంగీకరించిన బిడ్డలు నూతన సృష్టి అని వాక్యం ద్వారా తెలియజేసినారు. మీకు స్తోత్రములు. పాత రోత జీవితాన్ని విడిచి నూతన జీవితాన్ని ఆరంభించలాగున మీ కృప ఉంచండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. కార్లు, బస్సులు, నౌకలు, రైళ్లు, విమానాలు, ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, రాజకీయ నాయకులను, అధికారులను, ప్రధానమంత్రులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి.
పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చుచుండగా దారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి. మీ కాపుదల దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.